जोहार पापन्ना गौड महाराज की जय बहुजना जय बहुजना पापन्न आशयाలను जय तेलंगाण जय पापन्न बहुजन कुलाल ऐक्यत नव संघर्षण ऐक्यत जय पापन्न। అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్। ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల నేతలంతా కూడా బీసీ వర్గీయులంతా ఒకటై పోరాడుతున్న నేపథ్యంలో ఇవాళ భువనగిరి కోటలో ఉన్నటువంటి సర్దార్ సర్వై పాపన్న విగ్రహానికి ఇవాళ పూలదండలు వేసి బీసీ నేతలంతా కూడా బీసీ కులాలకు సంబంధించిన వారంతా కూడా ఇవాళ ఏకతాటిపైకి వచ్చి ఇవాళ బీసీ రాజ్యం రావాలంటూ వారు ఇవాళ ముందుకి వెళ్తున్నారు। ఈ నేపథ్యంలో ఇవాళ మనము వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాము। సర్దార్ సర్వై పాపన్న గురించి మనం చెప్పనవసరం లేదు। ఆయన 17వ సెంచరీలో 17th సెంచరీలో ఆయన అప్పుడు కూడా ఇట్లానే బహుజనుల కోసం అన్ని కులస్తుల వాళ్ళని ఏకత్రాటిపైకి తీసుకొచ్చి ఆయన అప్పుడు నవాబులపై ఆయన కూడా సాయుధ పోరాటం చేసిన విషయం మనకు తెలిసిందే। ఇటు భువనగిరి కోట, అక్కడ గోల్కొండ కోట, ఇట్లాంటి ఇంకా కొన్ని కోటలను కూడా ఆయన ఆక్రమించేసుకొని ఆయన రాజ్యమేలిన విషయం మనందరికీ తెలిసిందే। ప్రస్తుతం ఇప్పుడు బీసీలంతా కూడా ఒకటవుతున్న నేపథ్యంలో ఇక్కడ వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం। నమస్తే అండి అన్న, చెప్పండి, 17th సెంచరీలో సర్దార్ సర్వై పాపన్న గారు బీసీ కులాల నేతలను కావచ్చు, బీసీ కులాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా ఒక త్రాటపైకి తీసుకొచ్చి ఆయన ఒక సాయుధ పోరాటం చేసిరు। గోల్కొండ కోటను ఆక్రమించుకున్నారు, భువనగిరి కోటను ఆక్రమించుకున్నారు, తర్వాత ఇంకొన్ని కోటలు కూడా ఆక్రమించుకొని ఆయన బహుజనుల కోసం పోరాటం చేసిన వీరుడు। ప్రస్తుతం ఇప్పుడు బీసీ బిడ్డలంతా కూడా తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, బీసీలంతా కూడా ఇప్పుడు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు కదా, మరి మీరు ఎట్లా ముందుకు వెళ్తున్నారు? 1650 పుట్టి పశువులు కాసేటువంటి సర్దార్ సర్వై పాపన్న తాళ్ళెక్కితే ఏమొస్తుంది అని చెప్పి గోల్కొండ కోటను కొడతాడు। ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ముస్లిము వాళ్ళ యొక్క రాజ్యంలో కల్లుగీత కార్మికుల మీద వాళ్ళు అరాచకాలు చేసేది। పన్నులు కట్టకపోతే భార్యాభర్తలను ఎర్రటెండలో వంగబెట్టి గుండ్లు పెట్టేది, కళ్ళు కుండలు వలగొట్టేది, చాలా ఘోరాతి ఘోరంగా హింసిస్తుంటే సర్దార్ సర్వై పాపన్న అంటే నేను తాళ్ళు దెక్కను, నేను గోల్కొండలు కొడతాను అమ్మతోటి ప్రతిజ్ఞ చేసి ఒకరోజు కళ్ళు దాగి డబ్బులు ఇవ్వకపోతే సర్దార్ సర్వై పాపన్న కీసకత్తి తీసి ఆ యొక్క నవాబును చంపేస్తాడు। చంపేసినాక వాళ్ళు ఏం చేస్తారు అంటే ఎట్లాగా తనను ఖైదీ చేస్తారు కాబట్టి అండర్ గ్రౌండ్ పోయి తన ఇంట్లో 7 బొక్కెళ్ళ ధనం తీసుకొని గుర్రాలు, కత్తులు, హరిజన గిరిజన బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి కొలను పాకల రుస్తుందిల్ ఖాన్ మీద దండయాత్ర చేసి స్వయం పాలకుడిగా ప్రకటించుకుంటాడు। అట్లనే వరంగల్ కోటను చేస్తాడు, సర్వాయిపేటను చేస్తాడు, ఇట్లా భువనగిరి కోటను చేస్తాడు। గోల్కొండ కోట పోయేసరికి 17,000 మంది సైన్యం తీసుకొని గోల్కొండ కోట చేయించాడు। అంటే ఇప్పుడు నేను 2003లో సర్దార్ పాపన్న చరిత్రను ఇక్కడ భువనగిరి కోట మీద విగ్రహం పెట్టి ఆయన యొక్క చరిత్రను ఇక్కడ సినిమా రూపకంగా తీసిన కారణం ఏంటంటే ఆయన ఆనాడు ఏదైతే పోరాటం చేసిండో ఈనాడు మనకు అవసరం ఉంది కాబట్టి ప్రజల ముంగడ సినిమా రూపకంగా తీసుకొచ్చిన ఇవాళ అవేర్నెస్ వచ్చింది। 20 సంవత్సరాల తర్వాత అవేర్నెస్ వచ్చి బీసీలు హక్కుల కోసం కొట్లాడుతుంటే పాపన్న ఆశయాలు తీసుకుర్రు। బహుజనులంతా పాపన్న సిద్ధాంతం కోసం పనిచేసారు, గ్రామ గ్రామాన విగ్రహం పెట్టుకుర్రు। అంబేద్కర్ విగ్రహం ఏదైతే ఎస్సీలు పెట్టుకుర్రో అంతకంటే ఎక్కువ రేట్ల మా బీసీలు, మా గౌండ్లోళ్ళు, దళిత బహుజనులు కూడా ఒక తాటి మీదకి వచ్చి ఆ పాపన్న విగ్రహం కాడ ఒక రెడ్డి అయినా, ఒక వెల్మ అయినా, గౌండ్ల అయినా, ఒక కుమ్మర అయినా పాపన్న రాజధాని కీర్తికరించింది కాబట్టి ఆ నాయకత్వాన్ని మేము తీసుకొని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఆయన యొక్క సిద్ధాంతాన్ని అమలు పరిచినందుకు అన్ని పార్టీల వారు, బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణ కోసం సుష్మా స్వరాజ్ కొట్లాడింది, కేసీఆర్ కొట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చింది। ఇవాళ ఇప్పుడు ఏముందంటే తెలంగాణలో బహుజనుల ముఖ్యమంత్రి ఓడు ఇస్తారు। తెలంగాణ ప్రజలు ఏం చేస్తున్నారు అంటే బీసీలలో ఐక్యత రావాలి, కేసీఆర్ కొట్లాడినందుకు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిరు, సోనియా గాంధీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చేసిరు, నెక్స్ట్ బీసీలోకి ఇద్దామని చూస్తారు కాబట్టి బహుజనులు మీరు ఒక తాటి మీదకి రావాలి। మీరు ఏ పార్టీ అయినా ఉండండి, ఇగో బీజేపీ ఆయన ఉన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ ఆయన ఉన్నాడు, కమ్యూనిస్ట్ ఆయన ఉన్నాడు, మేము ఒకటే అందరం ఒక తాటి మీదకి వస్తాం। ఎన్నికల ముందు ఒక ఏడాది ముందుకు వచ్చి అందరినీ కూడా మేము సమీకరిస్తాం। సర్దార్ పాపన్న చరిత్ర తీసినాం, ప్రభుత్వం గుర్తించింది, నవ సంఘర్షణ పెట్టినాం। ఇది దేశవ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ గురించి ఢిల్లీలో నిరాదీక్ష చేసినాం, పివి నరసింహ ఊర్లో నిరాదీక్ష చేసినాం, రావి నారాయణ ఊర్లో నిరాదీక్ష చేసినాం, ఆరుట్లలో అక్కడ కూడా నిరాదీక్ష చేసినాం, మా మొన్న నిర్మల్లో కూడా నిరాదీక్ష చేసినాం। ఈ బీసీలందరినీ మేము ఏమంటున్నామంటే ఎక్కడికక్కడ ఉద్యమం చేద్దాం, తీరా ఎన్నికలు వచ్చినాక బీసీ ముఖ్యమంత్రి ఇప్పుడు అవుతుండ అనేది వాళ్ళ సంకేతం వచ్చింది।
బీజేపీ వాళ్ళు బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీసీని పీసీసీ ప్రెసిడెంట్ చేసిర్రు. ఇక కేసీఆర్ కూడా తప్పదు బీసీ ముఖ్యమంత్రి. కేసీఆర్ అయిపోయింది, కొడుకుని తీసి పక్కన పెట్టిర్రు, కేసీఆర్ కూడా బీసీ అంటే అన్ని పార్టీలు కూడా బీసీ ముఖ్యమంత్రికి వస్తారు. కాబట్టి నవ సంఘర్షణ అన్నట్టు వాళ్ళు ఏం చేస్తున్నామంటే ఇండియాలో ఉన్నటువంటి బీసీలను ఒకటి చేస్తాం. ఇండియాలో ఒక సిస్టమ్ వచ్చింది. ఇప్పుడు నేను 37 మంది నక్సలైట్లను చంపేసారు. నేను డీజీపీని 3 సార్లు వచ్చింది వారం రోజుల్లో. నక్సలైట్లలో చేయడానికి వీల్లేదు. నవ సంఘర్షణలో రండి, మీ హక్కులు తుపాకీ లేకుండా పోరాటం చేస్తాం నవ సంఘర్షణ సమితి అని చెప్పేసి మొన్న ఇక్కడ భద్రాచలంలో ఎన్కౌంటర్ అయితే నేను పోయినా. అక్కడ ఎస్పీని కలిసిన, డీజీపీని కలిసిన. ఇప్పుడు నెక్స్ట్ మేము ఆల్ ఇండియాలో మేము తిరుగుతున్నాం. నక్సల్స్లో చేరేటువంటి యువకులకు ఒకటే చెప్తున్నాం, మీరు తుపాకీ అవసరం లేదు, మేము ఉన్నాం ఇక్కడ, మీరు ఈ ఉద్యమంలో పనిచేయాలని చెప్తున్నాం. నేను రాహుల్ గాంధీ కూడా త్వరలో 15-16 తారీఖు నాడు అపాయింట్మెంట్ తీసుకుంటున్నా, ఢిల్లీకి పోతున్నా. ఆయన కూడా కలుస్తా, నరేంద్ర మోడీ కలుస్తా, అందరిని కలుస్తా. మేము ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు. ఎవరు తప్పు చేస్తే చెవులు ఇట్లా వింటాం, ఇట్లా వింటాం. ఏమనం ఆయన ప్రధానమంత్రి కానీ ఆయన ముఖ్యమంత్రి కానీ, బిడ్డ మీరు ప్రజలకు సేవ చేస్తానికి వచ్చిర్రు, ప్రజలకు సేవ చేయరు. లడ్డని అదని ఇదని డైవర్స్ పాలిటిక్స్ చేయకురావరా ముఖ్యమంత్రి నాకు కొడకల్లారా అని చెప్తున్నాడు. ఎవడైతే నాకేంటి, మేము కూడా సీనియర్ సిటిజన్ అయ్యేలా. ఎవడు డైవర్స్ పాలిటిక్స్ చేయకూడదు భారతదేశంలో. ఏమంటారా, బహుజన రాజ్యం కోసం మేము పనిచేస్తున్నాం. ఎవడైనా పిచ్చి రాజకీయాలు చేస్తే తొక్కిపాటు బహుజనులు చెప్తున్నా రాజకీయ నాయకులకు. మాకు రాజ్యం కావాలి, సర్దార్ పాపన్న వారసులో ముందుకొచ్చినాం. ఇలా తెలంగాణలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. మనతో పాటు ఇక్కడ మరో కులస్థ పెద్ద ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. చెప్పండి సార్, మీరు చెప్పండి. నేను వంజరి కులం తరఫు నుండి మాట్లాడుతున్నాను. ఇక్కడ నా కుల సంఘాలు అన్ని కులాలు కూడా ఇక్కడ ఏకం చేసినటువంటి జయంత్ గౌడ్కు మొదలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. సర్దార్ పాపన్న సాక్షిగా రాబోయే రోజుల్లో బహుజనులందరూ కూడా బీసీ వర్గాలు అట్టడుగు వర్గాలందరూ కూడా చైతన్యవంతులు కావాలి. రాబోయే రోజుల్లో అధికారంకు రావాలి. వెంటనే మా శ్రవణ్ కానీ మా మిత్రులు కానీ ఇక్కడ జిల్లా అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా రాబోయే ఎన్నికల్లో స్థానిక మున్సిపాలిటీలు కానీ మండలాలు కానీ గ్రామ పంచాయతీలు కానీ 42% రిజర్వేషన్ నేను ఇస్తున్నాను ప్రకటించాడు సిద్దిపేటలో. ఈ ముఖ్యమంత్రికి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, బీసీలందరూ ఏకమవుతున్నారో, బీసీల రిజర్వేషన్ కావాలి. గ్రామంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు వల్ల బీసీలకు ఒక వాతావరణం వచ్చింది ఆ రోజుల్లో. ఈనాడు నరేంద్ర మోడీ కేంద్రంలో ఏదైతే ఉందో బడుగు బలహీన వర్గాలు కుమ్మరి కమ్మరి చాకలి మంగలి అందరికీ కూడా లోన్స్ రూపంలో ఒక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. మేము అభినందిస్తున్నాం. చేసేటువంటి మంత్రులు కానీ ఎవరు కానీ బీసీల కొరకు పోరాటం చేసేటువంటి వారికి సహకరిస్తాం. కానీ ఈ అసెంబ్లీలో చూడండి ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీ వర్గాలు ఉన్నారు. ఒక్కసారి బీసీలారా ఆలోచన చేయాలని చెప్పని మా కుల సంఘాలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. జయంత్ గౌడ్ గారి ఆశయం ఆయన మంత్రి కావాలని, ఆయన ముఖ్యమంత్రి కావాలని ఆయన చేయడం లేదు. నవ సంఘర్షణ సమితి ద్వారా మాలాంటి కుల పెద్దలందరూ కూడా పిలిచి ఏకం చేసి మీరు ఏలుకోండి. రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం రావాలనే తపన ఆయన సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలకు పనిచేస్తూ ఉన్నాడు. ఆ సర్దార్ పాపన్న యొక్క ఆశయాలకు మనం కూడా బీసీలందరూ కూడా ఏకమై రాబోయే రోజుల్లో బీసీల రాజ్యం రావాలి, బీసీలు ముఖ్యమంత్రి కావాలి, బీసీలకు ఒక ఐక్యత కావాలి. మీరందరూ పెద్దల దగ్గరికి వెళ్ళి మోకరిల్లేటువంటి విషయాన్ని మర్చిపోయి బీసీ రాజ్యం రావాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ మా పెద్దలందరూ ఉన్నారో వారందరి యొక్క ఆశయాలు సర్దార్ పాపన్న ఆశయం నెరవేరాలని గోల్కొండ కిలను కొట్టినటువంటి మామూలు కార్యకర్త యువ నాయకుడు ఆనాడు తల్లికి శపథం చేసి శివాజీ మహారాజ్ ఏదైతే జిజియాబాయి ఆమె నేర్పినటువంటి బాటలో శివాజీ మహారాజ్ హిందూ సామ్రాజ్యాన్ని సాధించాడు. అదే సర్దార్ పాపన్న వాళ్ళ తల్లి యొక్క మాట కోసం ఇల్లు దాటి ఆయనను చంపేటువంటి ప్రయత్నం చేస్తే ఆయన తప్పించుకొని కోటలోకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి కులాలను అన్ని కులాలను సమర్థించి అన్ని కులాల వ్యవస్థను తీసుకొచ్చి అందరితో ఒక బహుజన రాజ్యం రావాలని చెప్పని కోట పైన చేసి హైదరాబాద్ కోట మొన్నటి వరకు తెలంగాణ వచ్చిన తర్వాత సర్దార్ పాపన్న
ఈ కోట గొల్లకొండ అంటే గోల్కొండ అని చెప్పిన ప్రచారం మొన్నటిదాకా జరిగింది. కానీ ఆ దానికి రాజు ఎవరు? మన బీసీ కూడా ఆనాడు పోరాటం చేసి 6 నెలలుంటే ఆ మహానుభావుని ఉండని వల్ల ఆయన యొక్క మొండెం తల తెంచి అక్కడ కట్టారు, గోల్కొండ కట్టారు. మనం ఆలోచన చేయాలా, అందరు కూడా బయటికి రావాలా, ప్రజలందరూ కూడా చైతన్యవంతులం కావాలా, మనకు బీసీ రాజ్యం కావాలని చెప్పని మేము కోరుకుంటున్నాం. ఎవరు కూడా ఇప్పుడు అన్న చెప్పినట్టు బీసీ ముఖ్యమంత్రిగా తెలంగాణలో బీజేపీ ప్రకటించిన, బీసీ అధ్యక్షుడిని కాంగ్రెస్ ప్రకటించిన, ఇక టీఆర్ఎస్ ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఏ బీసీ వచ్చినా ఎవరు వచ్చినా ఒక బీసీ కావాలనే మా లక్ష్యం తప్ప ఎవరైనా పర్వాలా, బీసీ నాయకుడు మాత్రం కావాలా. కాబట్టి బీసీలారా మనం ఏకమవుదాం, మన రాజ్యాన్ని మనం స్థాపించుకుందాం, ఎవరికి బానిసలకు ఉండకుండా మనకు మనం రావాలని చెప్పని కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఓకే, ఇక్కడ మరో నేత కూడా ఉన్నాడు, వాళ్ళు కూడా అడిగి మాట్లాడిద్దాము. నమస్తే అండి, మీరు చెప్పండి, బీసీల గురించి మీరు చేసేటువంటి పోరాటం ఎట్లా ఉంటుంది, ఎట్లా ముందుకు పోతారు మీరు, మీ క్యాస్ట్ చెప్పండి, గట్టిగా చెప్పండి. బీసీలకు 42% రిజర్వేషన్ రావాలని గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. ఇదే పద్ధతిలో బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి. మన బీసీల ఐక్యత గురించి అందరు ఏకమై బీసీ రాజ్యం సాధించుకోవాలని ఆశిస్తున్నాను. బీసీలారా ఇప్పుడైనా మేలుకొని అందరూ ఏకం కాండి. మీరు, మీ పేరేంటి? అన్న, నా పేరు పల్లపాటి వెనుకవాల్ ముద్రాజ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎప్పుడో ఒక బీసీ ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఈసారైనా మా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి అని చాలా కోరుకున్నాం, కానీ కాలేకపోయినాం. కానీ నెక్స్ట్ వచ్చే 5 ఏళ్లలో మాత్రం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెడుతున్నాం. ఖచ్చితంగా అన్నలు పెద్దలు చెప్పినట్టు జయంతి అన్న గౌడ్ కానీ అందరు పెద్ద మనుషులంతా సమక్షంలో ఈ కోట మీద ఉన్న సాక్షి చెప్తున్నాం. ఖచ్చితంగా ఈసారి బీసీ నాయకుడే ఏ పార్టీ అయినా సరే ఆడ ముఖ్యమంత్రి పదవిలో కూర్చుంటాడు. ఖచ్చితంగా ఈ యువకులు అంతా మేము ఏకమై తాటి ప్రతి ఒక్క దానికి ఉద్యమిస్తున్నాం. పార్టీలు ఏదైనా సరే ప్రతి ఒక్కరిని కలుపుకోపోయేతోని అన్ని పార్టీలతోటి ఉంటాం. ఈసారి మాత్రం ఇష్టపెట్టలేదు. ఈసారి గెలిపిస్తే ఏమైంది, అమాయకులని ఈ హైదరాబాద్ హైడ్రా అని పేరుతోటి రాత్రి గులగొడితే వాళ్ళ ఏడుపు ఇంకా వినిపిస్తలే ఈ ముఖ్యమంత్రికి. కాపులకి ఇంకా మనోళ్ళకి ఇట్లా కొంచెమన్నా పైకి వస్తలేరు. ఎప్పుడు ఈ ఎలక్షన్ రాగానే ఈ పైసల కోసం ఇది అయ్యి వెనక బ్యాక్ అవుతారు. కానీ చక్కగా ఎలక్షన్ అప్పటిదాకా మనోళ్ళు అంటారు, ఎలక్షన్ రాగానే ఎందుకు అవుతారో నాకైతే అర్థమవుతుంది. ఈసారి మాత్రం ఎవరైనా సరే పైసలకు ఆశపడకుండా కష్టపడదాం, ప్రతి ఒక్కరికి పని చేసుకుంటున్నాయి. ఆవిడ ఇచ్చే 1000-2000 ఆశపడి ఈసారి మాత్రం మొదలుపెట్టేది లేదు. ఏదైనా సరే ఈసారి మాత్రం గద్దెనెక్కే ఖాయం. జై శ్రీరామ్. ఓకే, మీరు చెప్పండి. ఇక్కడ శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, మీరు చెప్పండి, బీసీల కోసం మీరు ఎట్లా ముందుకెళ్తారు, ఏంటి మీ కార్యాచరణ ఏంటి? నమస్తే, నా పేరు పంజాల శ్రవణ్ కుమార్ గౌడు. నేను నవ సంఘర్షణ సమితికి జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట కామారెడ్డిలో 42% స్థానిక రిజర్వేషన్ ఎలక్షన్లలో ఇస్తానని చెప్పిండు. కామారెడ్డిలో రాహుల్ గాంధీ చెప్పిండు. ఎందుకు మర్చిపోతున్నావు? ఎలక్షన్లు లేవన్నా ఇప్పుడు నువ్వు మర్చిపోతున్నావు అంటే మాకు ఎందుకు పెడుతున్నావు ఈ పంచాయతీ? మీరు ఈ పంచాయతీ పెట్టడం వల్ల మా బీసీ సోదరులందరూ కూడా చాలా బాధలో ఉన్నారు. మీరు ఇట్లా బాధ పెట్టడం వల్ల మీకు ఏం ప్రయోజనం వస్తున్నది అని చెప్పి కూడా సూటిగా రేవంత్ రెడ్డికి నేను సూటిగా వేస్తున్నా. రాహుల్ గాంధీకి కూడా నేను సూటిగా అడుగుతున్నా. మరి మా బీసీ సోదరులందరూ కూడా ఎలక్షన్లలో పని చేయలేదా, మేమందరం జెండాలు పట్టలేదా అని కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజే సర్దార్ సర్వాయి పాపన్న బహుజనులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి రాజ్యాధికారం ఇచ్చిన చరిత్ర మా బీసీల చరిత్ర. మరి మీ ఓసీల చరిత్ర ఏమున్నదని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి ఓసీ అగ్రకులాలందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు మా నవ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో యాదవ్, ముద్రాజ్, కుమ్మరి, ఎస్సీ, ఎస్టీ అందరు సోదరులం అందరము, మహిళా అధ్యక్షురాలు మమత గారు అందరం కూడా ఈరోజు భువనగిరి రావడం జరిగింది. ఈ సర్దార్ సర్వాయి పాపన్న కోట ఏదైతే ఉందో పాపన్న విగ్రహం సాక్షిగా మేమందరం మీద రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి ఒకటే సూటిగా మేము పాపన్న సాక్షిగా విన్నవించుకుంటున్నాం. అయ్యా పాపన్న, నువ్వు ఆ రోజు మా బీసీలందరికీ రాజ్యాధికారం ఇచ్చినవయ్యా, మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనువిప్పు చేయ్యా. నువ్వు ఈ రేవంత్ రెడ్డికి కనువిప్పు చేసి రిజర్వేషన్ అందించే విధంగా 42% ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామయ్యా అని కోరుకుంటున్నాం. ఓకే, ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము.
మీరు చెప్పండి, మీరు ఎట్లా, మీరేంటి, మీ పేరు ఏంటి? మీరు నా పేరు అడికే రాజు. నేను ఓబీసీ మోర్చా నాయకుడిగా పనిచేస్తూ ఉన్నాను. బీసీల కోసమే పనిచేస్తూ ఉన్నాను. మరి సర్దార్ సర్వే పాపన్న గారి యొక్క ఆశయాలను మరి ముందుకు తీసుకుపోయే విధంగా మనమంతా కూడా బీసీలంతా కూడా ఈరోజు చైతన్యవంతులు అవుతున్నారు. మరి గతంలో మరి పెద్దలు చెప్పారు ఇంతకుముందు ఏ విధంగా బీసీలని ఏ విధంగా అణచివేయబడ్డారో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ, మరి ఆ విధంగా అన్ని రకాలుగా అన్ని బీసీ కులాలని వెనుకబాటుతనం, ఓట్లు మనవి సీట్లు వాళ్ళవి. కాబట్టి ఇప్పటికైనా బీసీలందరూ కూడా జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీసీలు అన్ని రకాలు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలను వాడుకోవడం తప్ప బీసీలకు ఎక్కడ కూడా ఏమీ న్యాయం చేయట్లేదు. కాబట్టి ఇప్పటికైనా బీసీ చైతన్యం ద్వారా బీసీలకు రాజ్యాధికారం రావాలనేది మా కోరిక. సంఘటితంగా అన్ని పార్టీల వారం కూడా సంఘటితంగా పోరాడదాం. బీసీలను రేపు ఏ పార్టీ అయినా సరే బీసీలు ముఖ్యమంత్రి కావాల్సిందిగా నేను మనవి చేస్తూ, మరి అన్ని పార్టీలు కూడా ఇలా అన్న ఇంతకుముందు చెప్పినట్టు ఇలా బీజేపీ కూడా బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి ప్రకటించింది. రేపు కాంగ్రెస్ కూడా రాబోయే రోజులలో మరి అదేవిధంగా కాంగ్రెస్ కూడా ప్రకటించబోతుందని తెలుసు. మరి టీఆర్ఎస్ కూడా అదేవిధంగా. కానీ బీసీల యొక్క ఘనత ఏందో, బీసీల యొక్క ఐక్యత ఏందో మనం బీసీలంతా కూడా ఈరోజు ఏకతాటిపైకి వస్తూ ఉన్నారు. మరి గతంలో ఇంత చైతన్యం లేదు కాబట్టి ఇప్పుడు చైతన్యం వచ్చింది. ఇప్పుడు చైతన్యం బీసీలలో మహిళలు, యువకులు, పెద్దలు అందరూ కూడా ఒక చైతన్యపరిచి మరి ఈ యొక్క వేదిక ద్వారా మనం అందరం కూడా చైతన్యవంతులమై మన యొక్క బీసీ కులాలను ముందుకు తీసుకుపోదామని చెప్పేసి కూడా నేను ఆశిస్తూ ముగిస్తాను. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి ఇంకొంతమంది బీసీ నేతలు కూడా ఉన్నారు. వాళ్ళతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం మనం ఇక్కడ భువనగిరి కోట మీద నుంచి మాట్లాడుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా వారు ఏం చెప్తారు ఒకసారి వారి ద్వారా కూడా మనం విందాం. వాళ్ళు చెప్పండి. కాసుల సత్యనారాయణ, బీబీ నగర్ సీనియర్ సిటిజన్ మండల్ ప్రెసిడెంట్. బీసీలంతా కూడా గతంలో 33% ఉన్నది 24కు వచ్చిందా, తగ్గించారు 23కు. అయితే రాజకీయ పార్టీలు ప్రకటించేది అంతా కూడా అప్పటి మందమే ఉంటుంది అనేది నా అభిప్రాయం. అరిచేతిలో బెల్లం పెట్టి మోచే దగ్గర నాకు ఇస్తారు ఏ పార్టీ ఏది. ఇప్పుడు మనకు దేశంలో ప్రధానమంత్రి మోడీ ఉన్నారు. వారు ఒకే రాష్ట్రం దేశంలో ఒకేసారి ఎలక్షన్ పెట్టాలనేది ఓ నినాదం పార్లమెంట్లో పాస్ చేసిండు. అదేవిధంగా బీసీలకు కూడా చట్టసభలలో ఎమ్మెల్యేలు బీసీలు ఉన్నప్పుడే ఇవన్నీ ఏమన్నా మన ఆశయాలు నెరవేరుతాయి. లేని పక్షంలో మనమంతా కూడా బ్రిటిష్ వాళ్ళ కంటే కూడా విభజించి పాలించే విధానంలో మనం బతుకుతున్నాం. మన రాజకీయాలు, మన వ్యవహారాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో బీసీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే మనమేమైనా స్థానిక సంస్థలలో మనం పెట్టుకుంటాం. లేని పరిస్థితులలో దేశాన్ని మనం ఏల్చలేం. ఏదో నరేంద్ర మోడీ గారు ఒక బీసీ బిడ్డగా, ఓ ఛాయ్ అమ్మే ప్రధానిగా 3వసారి ప్రధానమంత్రి అయిండు. వారు పెద్ద హృదయంతో ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలనే విధానం ఏ విధంగానైతే పట్టుబడుతుండో దేశంలో కూడా స్థానిక చట్టసభలలో బీసీలకు 50% ఇవ్వాలనేది రిజర్వేషన్లు ఆయన ఒక ఉన్నత ఆశయంతో పనిచేస్తేనే దేశంలో బీసీలు బాగుపడతారు, అధికారానికి దగ్గరవుతారు. అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తులను చట్టసభ ఏదైతే మన కోర్టులు ఉన్నాయో దేశ జనాభాలో 70-80% ఉన్న మన బీసీలను దయదలిచి వాళ్ళు చట్టంలో ఏదో లేదు అనేది లేకుండా ఈ బీసీలకు చట్టసభలలో ఇచ్చే విధంగా వాళ్ళు కూడా ప్రభుత్వానికి సలహా ఇచ్చి బీసీలను ఉన్నత స్థానాలకు తీసుకుపోవాలని న్యాయమూర్తులను కూడా కోరుతున్నా ఎక్కడైనా కోర్టు కేసులు ఉంటే. కాబట్టి జైంద్ 21 సంవత్సరాల క్రితము ఈ పాపన్న ఆశయాల కొరకు పాటుపడ్డాడు. అప్పుడు కూడా ఏదో పొలగాడు మా దగ్గర, ఎందుకంటే నా కొడుకు
ఏందా ఈ జైందు ఆ జైందు చేసేపట్టుకనే ఇవాళ దేశంలో పాపన్న అందరికీ అదికి వస్తుండు. అప్పుడు వీనికేం పని లేదు ఉత్తగా పెట్టుకున్నాడు సినిమా 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టిండు ఆగమైపోయింది అనుకున్నారు. ఏదైనా మొండిగా తను నమ్మిన సిద్ధాంతాన్ని పాటించేందుకు కష్టపడాల్సిన వ్యక్తిత్వం ప్రతి వాళ్ళ దగ్గర ఉండాలి. ఆ విధంగా మనకు కష్టపడుతున్నాడు. ఇవాళ బీసీల కొరకు కూడా ఇప్పుడు కూడా మేము గట్లనే అనుకుంటున్నాం. ఢిల్లీ పోతుండు, ఆ రాష్ట్రం పోతుండు, ఈ రాష్ట్రం పోతుండు, ఉన్న పైసలన్నీ ఖర్చు. ఈ తిరుగుడే దేశంలో ఒక ఐక్యత అనేది ఏర్పాటు చేసి బీజేపీ ప్రభుత్వ ప్రధానమంత్రి ఆయన చేతుల మీదనే నేను కోరుతున్నా చేస్తాడేమో ఒకవేళ, లేకపోతే లేదు. కానీ ఇక ఆయన ఉంటేనే తప్ప ఇంకా ఇంత మొండిగా వేరే మళ్ళీ ఇంకా మనకెవడు బీసీ ప్రధానమంత్రి కాడు. ఏమున్నా ఉత్తరప్రదేశ్ బీహార్లలో ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ప్రధానమంత్రి అయ్యేటోళ్ళు లేడు. ఆయన ఉన్నప్పుడే బీసీలకు చట్టసభలల్లో చేయాలని చెప్పి నేను మోడీ గారిని నా హృదయపూర్వకంగా కోరుతున్నా. నష్టపోయినా సరే ఆయన ఇది చేసిపోవాలని కోరుతున్నా. ఇక్కడ మనతో పాటు ఇంకొక బీసీ నేత కూడా ఉన్నారు. సార్ మీరు చెప్పండి. నా పేరు బండారు ఆగమయ్య గౌడు, భీమనగర్ మండలం. మేము ఈ సర్దార్ పాపన్న చరిత్ర అనేది మాకు కూడా నేను కూడా 50 ఏళ్ళ సార్లు రాజకీయం చేస్తున్నా. ఎలక్షన్లు అంటారు సర్దార్ పాపన్న అనేది రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ విస్మరించారు. ఇదే జయంత్ గౌడు 2003లో వీడికి వచ్చి మనం ఇది చేద్దాం పోయి అది అంటే మా బావైతుడు ఆ కంటిన్యూగా అప్పటి సంధి ఆయన ఏది చెప్తే అది ఆ సర్దార్ పాపన్న గురించి మేము వస్తూనే ఉన్నాం. ఈడ కానీ లింగాలకు అక్కడ ఇక్కడ పోయినాం. పోయి ఈ సర్దార్ పాపన్న చరిత్ర ఈ ఇండియాలో తెలియజేసిందంటే జయంత్ గౌడ్ లేకపోతే మన దగ్గర ఎవరు ఇంపటి వరకు ఎవరు కాదు, ఆయనతోటే అయింది. అదే బీసీ ఐక్యతతోటి మనం అందరము ఇప్పుడు బీసీగానే నేను 2 మాటలు సర్పంచ్ ఎంపీటీసీ అయినా, 2 మాటలు సర్పంచ్ ఎంపీటీసీ అయినా. అదే బీసీలకు మనకు 42% ఇస్తే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఇప్పుడు 120లో 42% అంటే మనకి ఎన్ని వస్తాయి? 50 దాకా వస్తాయి ఇంచుమించు. 50 మంది మనోళ్ళే ఉన్నాక ఎందుకు గారు ముఖ్యమంత్రి కంపల్సరీ అవుతారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇది సంస్థాగత ఎన్నికలు కానీ పనులు కానీ బీసీలకు 42% ఇవ్వాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి. నా పేరు తీగల రామన్న గౌడు, మా నవసంఘ సమితి గీతాసల్ కన్వీనర్ను, మన జయంత్ గౌడ్ నాయక్ ఆల్ ఇండియా ప్రెసిడెంటు. మేము బీసీల గురించి పోరాటం చేస్తున్నాము. ఇవాళ బీసీలకు జరిగిన అన్యాయము చెప్పుకుంటేనే వెళ్ళిపోయేది కాదు ఇది. ఎందుకంటే అగ్రకులాలు చేసిన కుట్ర ఇది. అగ్రకులాలు చేసిన కుట్ర ఏం చేసిన రాజకీయ అధికారం గురించి మనకు బీసీలకు నేర్పలే. వాళ్ళు ఏం చేసారు, వాళ్ళు పరిపాలన చేస్తారు. మనకు ఆ ఎలక్షన్ అప్పుడు ముక్కేసినట్టు ఇవ్వడం వాళ్ళు తప్ప ఆ రాజ్యాధికారం అనేది బీసీలకు ఇంకా వాళ్ళకు రుచి తెలియలేదు. ఇవాళ బీసీలు కొంత చైతన్యం అవుతున్నారు. 42% ఎందుకు కొట్లాడుతున్నాము? ఇలా మాకు వాటా కావాలని. వీళ్ళ సొత్తు కాదు కదా అది, మా జనాభా ప్రాతిపదిక కింద మేము కొట్లాడుతున్నాము. ఇవాళ అగ్రకులాలు 4 ఉంటాయి రెడ్డిస్లకు, కానీ 40 మంది ఇవాళ వెల్మాస్ ఉన్నారు, వాళ్ళకి ఒకటైతుంది. ఇలా 8 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? మేము రాజ్యాధికారం దాని యొక్క రుచి దొబ్బిరు కొడుకులు వాళ్ళు. ఎందుకంటే ఏ పార్టీకి మేము వ్యతిరేకం కాదు అనేది. కానీ బీసీలకు ఏంటంటే అన్యాయం జరుగుతుంది వాస్తవంగా. ఆ రోజు సర్వే పాపన్న పోరాడింది ఏంది? నష్టపోయినాం కాబట్టి ముస్లిం మీద పోరాటం చేసి తిరగబడి కోటలు కట్టి రాజ్యం చేసిండు. ఇవాళ మేము బీసీల గురించి కొట్లాడి ఇలా సరే పాపన్న పంజాబ్ జయంత్ గౌడ్ ఎందుకు తిరుగుతున్నాడు? ఇలా ఆయన కింద మేమంతా నాయకత్వం దాదాపు 200 మంది మేము స్టేట్ వైజ్గా ఇండియా వైజ్గా తిరుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మోడీ కానీ ఏ పార్టీ అయినా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదైనా కానీ మాకు వాటా ప్రకారంగా మేము కొట్లాడుతున్నాం. వాటాలు ఏమంటారా? ఇచ్చిపెట్టండి, మొత్తం వరకు చేయకండి. ఇలా అంబేద్కర్ వాళ్ళు ఏమంటున్నారు? ఇలా అంబేద్కర్ చేయబట్టి మేము ఎస్సీలో మేము ఆయన చేయబట్టి మేము ఎమ్మెల్యే అయితే మొక్కుకుంటున్నారు. వాళ్ళు మాకు రిజర్వేషన్ అయితే వాళ్ళు మొక్కుకుంటున్నారు. మరి బీసీలు అందరూ ఎక్కడ పోవాలి? బీసీలకు ఎక్కడ జరుగుతుంది అన్యాయము? మెయిన్ ఏంటంటే అగ్రకులాలు వాళ్ళే. అగ్రకులాలు అంటే ఎవరు? దొరలు, వెల్మాస్
వాళ్ళు మేము బీసీలో కళ్ళు తెరిస్తే మీరు బగ్గ అయిపోతారు. కాకపోతే మా బీసీలలో చైతన్యం లేదు. ఇప్పుడిప్పుడే చైతన్యం అవుతుంది. మన నాయకత్వం మన వైపు నాశనం చేసుకుంటున్నాం. బీసీలారా మీరందరూ ఏకం కావాలి. రాజకీయ పార్టీలకు మీరు అమ్ముడు పోకూడదు. మనం కొట్లాడి తీసుకోవాలి. ఇది నవసంఘ తరపున మేము ఆల్ ఇండియా గీతస్థల తరపున నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన సంతోషం. ఇక్కడ మనతో పాటు మరో బీసీ నేత కూడా ఉన్నారు. ఆయన ఆవేదన ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి. నా పేరు తిరుపతి లక్ష్మీనారాయణ గౌడ్, భువనగిరి. ఈరోజు చెప్పండి. ఓబీసీ మోర్చా యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు. ఈరోజు నవ సంఘర్షణ సమితి జాతీయ అధ్యక్షుడు టైగర్ పంజాల జయందన్న గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న గారి పాదాల సమక్షంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. గత 22 సంవత్సరాల క్రితం సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించిన వ్యక్తి పంజాల జయందన్న గౌడ్ గారు. ఆ రోజు ఈ యొక్క సర్దార్ సర్వాపన్న గారి యొక్క ఆశయాలను కానీ వారు చేసినటువంటి పనులను కానీ వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనూ ఎంతో పోరాటం చేసినటువంటి వ్యక్తి పంజాల జయందన్న గౌడ్ గారు. అది ఈరోజు 22 సంవత్సరాలకు జాతీయంగా ఇలా భారతదేశం మొత్తంలో సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర ఏందనేది తెలిపినటువంటి వ్యక్తి జయందన్న గారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయాలు వెలుగులతో తీసుకొచ్చిన తర్వాత ప్రభుత్వం భయపడి కిందికి దిగొచ్చి ఇలా సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా వాళ్ళే చేస్తున్నారు. అది గొప్ప విషయం. ఇంకొక విషయం, 22 సంవత్సరాల తర్వాత అప్పుడు ఏదైతే ఆశయం కోసం పనిచేసిండో ఈరోజు కూడా ఒక నవసంఘర్షణ సమితిని స్థాపించి పేదలకు బీసీ వర్గాలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో ఏదైతే పోరాటం చేస్తుండో అన్న నీ యొక్క గొప్పతనానికి మా వందనాలు. ఇంకో విషయం ఏంటంటే అది ఎట్లయితే సర్దార్ సార్పాపన్న విషయంలో ఎట్లయితే విజయం సాధించిండో బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఉద్దేశంతో అయితే పనిచేస్తుండో అందులో కూడా విజయం సాధిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం. అన్నా మీరు చెప్పండి, ఇప్పుడు బీసీ ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కొన్ని కేసులు కూడా పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీర్మాన మల్లన్న మీద అగ్రకులస్తులు కేసులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని పట్ల మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? ఏం చేస్తారంటే ఓసీలు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తారు. డైవర్ట్ పాలిటిక్స్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హైడ్రా ఉందా, అది కూడా డైవర్షన్ పాలిటిక్సే. ఎందుకంటే వీళ్ళు కూడా కొడితే వాళ్ళు కొడితే మన బీసీలు ఏం చేస్తారంటే వాళ్ళ దిష్టి బొమ్మ తల పెడతాడు, వీళ్ళు కొడతాడు, వాళ్ళు జైలుకు పోతాడు. మా అందరం మళ్ళీ బీసీ మర్చిపోయి హైడ్రా మీద పడతాం. బిడ్డ ఓ ముఖ్యమంత్రి ఓ పిల్లగా, నా ముంగడ పిల్లగాడెవరా నువ్వు పిల్లగా, నువ్వు కానీ నీ తాత కానీ నీ చంద్రబాబు కానీ ఎవడైనా డైవర్స్ పాలిటిక్స్ చేస్తే ఇట పాలిటిక్స్లో డైవర్షన్ అయ్యేటోడు లేడు. ఏ బీసీ బిడ్డ మీద జైలుకు పోతే హీరో అవుతాడు. చంద్రబాబును జైలు వేసిండు, జగన్ గెలిచిండా లేదా ముఖ్యమంత్రి. నువ్వు మళ్ళీ నన్ను జైలుకు పోతే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ అయిందా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. పండుగ జైలు అంటే మాకు ఇల్లు, జైలు అయితే పండుగ. బిడ్డ జైలుకు పోయినోడే మహాత్మా గాంధీ ప్రపంచ నాయకుడు అయిండు. జైలుకు పోయినోడే నాయకుడు అవుతాడు. బిడ్డ ఇంట్లో ఉట్టిగా తిరిగి ఇంట్లో వండుకుంటే లీడర్ అవుతారు అనుకుంటారా? దాల్దో హమ్ సాత్ హై, మల్లన్న के साथ है, सबके साथ हम है, बीसियों के साथ हम है, हिंदुस्तान के बीसियों को इकट्ठा करने वाला हम है, कोई डरने वाला नहीं है, किसको डरने वाला नहीं है, ये बीसी स्लोगन छोड़ने वाला भी नहीं है. ఓకే అమ్మ మీరు చెప్పండి. అమ్మ మీ పేరు చెప్పండి. పెద్దలందరికీ కూడా నమస్కారం. చెప్పండి మీ పేరు చెప్పండి అమ్మ. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జై. నా పేరు పన్యాల మమతా గౌడ్. ఇక్కడ భువనగిరి ప్రాంతానికి మేము రావడం జరిగింది. నవ సంఘర్ష సమితి ఆధ్వర్యంలో రావడం జరిగింది. నవ సంఘర్ష సమితి అధ్యక్షులు జైహింద్ గౌడ్ గారు, మహిళా అధ్యక్షురాలుగా నా పేరు, తెలంగాణ మహిళా అధ్యక్షురాలుగా మమతా గౌడ్ నా పేరు. మహిళలందరినీ కూడా చైతన్యవంతం చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ పదవి తీసుకోవడం జరిగింది. బీసీలకి జరుగుతున్న అన్యాయము మామూలుగా జరగట్లేదు. ఎందుకంటే సర్దార్ సర్వాయి పాపన్న గత 370 సంవత్సరాల కిందనే రాజమేలిండు. అంటే 300 సంవత్సరాల కిందనే రాజమేలిన కోట పైన మేము ఇక్కడ ఉండడం జరిగింది. ఈ కోటని
అన్ని కులస్తులతోటి ఏ విధంగా అయితే కోటని సాధించుకున్నారో అదే సిద్ధాంతాలతోటి మేము పాపన్న సిద్ధాంతాలతోటే మేము ముందుకు రావడం జరిగింది. పాపన్న గతంలో 12 కులాలతోటి 12 మంది వ్యక్తుల్ని తీసుకొని 12 కులాలతోటి ముందుకొచ్చి అదే 12,000 మందితోటి సాధించుకున్నాడు కోటని. అదేవిధంగా అదే సిద్ధాంతాలతోటి మేము ముందుకు వస్తున్నాము. ఇప్పుడు స్థానికంగా 42% స్థానికులకు మాకు ఎలక్షన్లలో మాకు పర్సంటేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ పాయింట్ మీద మేము ముందుకు రావడం జరిగింది. కానీ ఈ పాయింట్ని డైవర్ట్ చేయడం కోసము తిరుపతి లడ్డులో ఏదో కలిసిందని చెప్పేసి హైడ్రా అని చెప్పేసి అంటే అగ్రకులాలు అన్నీ కూడా ఇప్పుడు అగ్రకులాలు అంటే వెల్మ కులం కావచ్చు, రెడ్డి కులం కావచ్చు, బ్రాహ్మణ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అగ్రకులాలు. లోకులాలు బీసీ కులాలు అంటే చాకలి, మంగలి, గౌడ, పూసలు, తర్వాత బోయ ఇట్లాంటి కులాలని కూడా తక్కువ కులాలని చూస్తూ ఉంటారు. ఈ తక్కువ కుల స్థాయిలో వాళ్ళందరినీ కూడా చైతన్యవంతం చేయడం కోసము మేము ముందుకు రావడం జరిగింది. ఇదే విధంగా డైవర్ట్ చేసినా కూడా మేము ఆగకుండా బీసీ రాజ్యమే రావాలి, బీసీ ఇంతకుముందు అంతా కూడా బీసీలే ఏలిండ్రు కాబట్టి మళ్ళీ అదే రాజ్యం రావాలి అని చెప్పేసి ముఖ్యంగా మేము బీసీ రాజ్యం రావాలని చెప్పేసి ఎక్కడెక్కడో మీటింగ్లు పెడుతున్నారు. ప్రతి చోట బీసీ 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 అని మీటింగ్లు పెడుతున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఏకమై అందరము ఒక యూనిటీగా ఉంటే కనుక మనము బీసీ రాజ్యాన్ని ఏలుకుంటాము, బీసీ ముఖ్యమంత్రిని ఏలుకుంటాము. నమస్కారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మర్యాదగా చెప్తున్నా, జనగామ జిల్లాకు సర్దార్ పాపన్న పేరు పెడతామని చెప్పి ఊరియకు బిడ్డ ముఖ్యమంత్రి. రెండోది, హనుమకొండ జిల్లాకు పీవీ పేరు పెడతామని బిడ్డ రేవంత్ రెడ్డి ఊరియకు అది పెట్టు. మరి రావి నారాయణ రెడ్డి నెవరి కంటే ఎక్కువ మెజార్టీ వచ్చింది బిడ్డ రేవంత్ రెడ్డి. ఆయన పేరు మీద 100 ఎకరాలల్లా 50 ఎకరాలల్లా కూడా ఒక యూనివర్సిటీ పెట్టమని చెప్పిన బిడ్డ. నిన్న నీ దగ్గరకు వచ్చిన కొడకాన రేవంత్ రెడ్డి నీ సంగతి చెప్తారో ఇంటర్వ్యూ ఇవ్వలేదు బిడ్డ. నాకు చెప్తా, నీ ముఖం దగ్గరకు పోయి ఫోన్ చేపిస్తారు రాహుల్ గాంధీతో బిడ్డ, ఖబర్దార్. నవ సంఘర్షణ సమితి మహిళా అధ్యక్షురాలని మాట్లాడుతున్నాను. మమతా గౌడ్ నా పేరు. 33% మహిళలకి సబ్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుచున్నాను. తర్వాత మహిళలు అందరూ కూడా ఏకమయ్యి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఇంట్లో ఒక మహిళ చైతన్యవంతం చేసి బీసీ రాజ్యం వచ్చేలాగా వర్క్ చేస్తే కనుక, పని చేస్తే కనుక మనకు బీసీ రాజ్యం తప్పకుండా వస్తుంది. కాబట్టి మనము మహిళలం అందరము ఇంట్లోనే చైతన్యవంతం తీసుకొస్తే, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చైతన్యవంతం తీసుకొస్తేనే మనకు బీసీ రాజ్యం వస్తుంది. కాబట్టి మహిళలు అందరికీ కూడా దయచేసి చెప్తున్నాను, బీసీ రాజ్యం కోసము, బీసీ ముఖ్యమంత్రి కోసము మనమందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్పేసి కోరుచున్నాను. రండి, నాతో పాటు కలిసి రండి, అందరం కలిసి బీసీ రాజ్యాన్ని ఏలుకుందాం. జై బీసీ. బీసీల రాజ్యం కోసం ఇవాళ బీసీ కులస్తులంతా కూడా ఇవాళ భువనగిరి కోట మీద సర్దార్ పాపన్న విగ్రహం ప్రతిష్ట చేసిన దగ్గరికి వచ్చి వాళ్ళంతా కూడా ఇవాళ ఒక తాటిపైకి వచ్చి ముందుకు వెళ్తామని చెప్పేసి అంటున్నారు. బీసీల రాజ్యం కోసం, బీసీలకు కావాల్సిన హక్కుల కోసం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్లో కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ ఏదైతే ఉందో 42 రిజర్వేషన్ శాతాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి వాళ్ళ బీసీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే బీసీ రాజ్యం కూడా రావాలి, బీసీ ముఖ్యమంత్రి కూడా కావాలి, శాసనసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, ఉద్యోగాల్లో, నియామకాలలో అన్నిట్లలో కూడా బీసీలకు సమానమైన వాటా రావాలని చెప్పేసి దానికోసం మేము దేనికైనా పోరాడతాము. అందరం కలిసి ఒక్క తాటిపైకి వచ్చి వాళ్ళ మేము ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీసీ వివిధ రకాల కులస్తులంతా కూడా వారు మా క్యూనిస్ ద్వారా చెప్పడం జరిగింది. నమస్తే.